అరెస్ట్ చేయమన్నారు, అరెస్ట్ చేశారు. నేను ఆ రోజునే చెప్పా, ఇదంతా ఒక డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అన్న తర్వాత మేము ఊరుకోము అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి మొత్తాన్ని అరెస్ట్ చేశారు. చేబోలు కిరణ్ అనే వ్యక్తిని. అతను పెంచిపోసింది ఎవరండి? అతను ఐటీడీపీ కార్యకర్తగా ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? అతనే చెప్పాడే. ఒకసారి ప్లే చేయండి చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న పరిచయాన్ని. ఈజ్ ఎ స్మాల్ మ్యాన్. తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ పెట్టగానే వచ్చింది. అంటే పార్టీ తరఫున ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది. అప్పుడు అధికారంలో ఉన్న 2014 నుంచి కానీ అంత ముందే ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను 2 రోజులు మీటింగ్ లో ఇక నువ్వేం చేస్తామంటే, సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నేను లస్కర్గా చేశాను సార్, తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను, ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదన్నా కానీ ఇంట్లో మామగారు చెప్తే మాట్లాడు అంటే మాట్లాడాను సార్. నేను ఏపీలో ఏ వీడియో చూసినా. చూశారు కదా, చేబోలు కిరణ్ చెప్పినటువంటి మాట. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భార్య గారి మీద మాట్లాడారనే దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేచింది, అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎంతమంది గురించి మాట్లాడాడు, ఎంతమంది భార్యల గురించి మాట్లాడారు, ఎంత నీచంగా మాట్లాడారు, అవి దృష్టిలోకి రాలేదు. సరే అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి ఏం చేశారే? నేను ఇవాళ చెప్తున్నా, మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరు మీద అరెస్ట్ చేసిన తర్వాత ఇంత తొందరగా రిలీజ్ అయినటువంటి సోషల్ మీడియా అరెస్టుల్లో ఏది లేదు, ఒక కిరణం తప్ప. 11వ తారీఖు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 23వ తారీఖు బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? కోర్టు వారు ఇచ్చారా? కోర్టు వారు ఇచ్చే విధంగా చేశారు. జనరల్గా ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు, ఎవరైనా సోషల్ మీడియాలో అరెస్ట్ అయితే ఏదో ఇన్వెస్టిగేషన్కి పోలీస్ కస్టడీ ఇవ్వమని పిటిషన్ పడేస్తున్నారు. పడైన వారు ఎవరి మీద లేదు, సోషల్ మీడియాలోనే కాదు, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అరెస్ట్ అయినా, మాధవ్ మొన్న అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ చేశారు కదా, ఆయన మీద మళ్ళీ పిటిషన్ పెట్టారు, ఏది పోలీస్ కస్టడీకి ఇవ్వమని. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన పోలీస్ కస్టడీకి ఇవ్వమని పెట్టారు. ఒక్కళ్ళని కాదు, ఇంతవరకు అరెస్ట్ అయిన ప్రతి వారి మీద పిటిషన్ పెట్టి పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చిత్రం ఏంటో, పాపం ఈ చేబోలు కిరణ్కి పోలీస్ కస్టడీ అవసరం లేదన్నారండి. ఎందుకంటే మావాడండి, ఏదో నాటకంగా అరెస్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించేసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారే ఆయన పిలిపించుకుని ఇవన్నీ మాట్లాడించాడు కాబట్టి ఆయన్ని మేము మాత్రం జాగ్రత్తగా జైల్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయానికి వచ్చాం. కాబట్టి మేము వారికి పోలీస్ కస్టడీ పిటిషన్ వేయము అన్నారు. వేయలేదు. బీలేలో వచ్చింది, ఛార్జ్షీట్ ఫైల్ చేశారండి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. వితిన్ 12 డేస్లో టోటల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసుల్లో ఇంతవరకు ఏ కేసులోనూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాల. మంగళగిరి కోర్టులో మాత్రం, మంగళగిరి పోలీసులు మాత్రం ఈ కిరణ్ కేసులో టోటల్గా ఛార్జ్షీట్ పడేశారు.